హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మగవా కలెక్షన్స్. ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకున్నాను మెటల్వి. నెక్స్ట్ ఇక్కడ దీన్ని కట్ చేసుకున్నాను. హాఫ్లో కట్ చేసేసుకొని దీన్ని కర్వ్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటు సైడ్ ఇటు సైడ్ చేసుకున్నాను. సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యాంగిల్ కూడా ఉంది కదా కట్ చేసుకున్నది హాఫ్, అది కూడా సేమ్ ఇలా కర్వ్ చేసేసుకొని దీనికి అటాచ్ చేసేసుకుంటున్నాను. మీరు ఇలా అయినా డైరెక్ట్ అటాచ్ చేసుకోవచ్చు, లేకపోతే జంపరింగ్ తీసుకొనైనా అటాచ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనికి హుక్స్ అటాచ్ చేసేసుకున్నాను. ఆ సేమ్ బ్యాంగిల్ తీసుకొని దాన్ని కూడా కర్వ్ చేసుకొని దానికి అటాచ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ గమ్ క్యాప్ తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ దాన్ని మంచిగా వ్రాప్ చేసేసుకున్నాను. గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని వ్రాప్ చేసేసుకున్న తర్వాత దానికి ఇక్కడ డ్రాప్ షేప్ ఉన్న కుందన్స్ రెడ్వి అతికించుకున్నాను. తర్వాత స్క్వేర్ షేప్ ఉన్న కుందన్స్ అతికించుకున్న తర్వాత ఓహెచ్పి షీట్ తీసుకున్నాను. దానిపైన డ్రాప్ షేప్ ఉన్న కుందన్స్ అలాగే స్క్వేర్ షేప్ ఉన్న కుందన్స్ని ఇలా అతికించుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. మన బ్యాంగిల్స్కి ఎంత సరిపోతుందో అంతా. నెక్స్ట్ ఇక్కడ ఈ చిన్న చిన్న పూసలు అటాచ్ చేసేసుకున్నాను అటు సైడ్ ఇటు సైడ్. తర్వాత దీన్ని మొత్తం అటాచ్ చేసేసుకున్నాను. ఇలా కర్వ్ చేసుకున్నవి 3 బ్యాంగిల్స్ అటాచ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ లాస్ట్లో ఇక్కడ మనం చేసుకున్న బుట్ట ఏదైతే ఉందో దీన్ని కూడా లాస్ట్లో అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ షీట్ మీద చేసుకున్న వర్క్ మొత్తాన్ని నీట్గా ఇలా కట్ చేసేసుకొని మంచిగా షేప్ చేసేసుకొని దీన్ని కూడా అతికించుకున్నాను. ఫైనల్ లుక్ ఇదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయండి. వాటి కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా మనం ట్రై చేద్దాం ఖచ్చితంగా వాటిని కూడా. ఈ ఎయిర్ యాక్సెసరీస్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరైనా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి.